మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ నాతో పాటు కలిసి ఏకీవించి తలలు వంచినట్లయితే. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, మీ పాదాలకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయం ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు నాయన. ఈ లోకంలో మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. ఎందరికో లేని ధన్యత నాయన ఈ దినాన్ని సన్నిధానంలో గడపటానికి అయ్యా మీరే మా ఎడల కలిగి ఉన్న ప్రణాళికని కనుగొనటానికి మీరిచ్చిన శ్రేష్టమైన ప్రణాళికను మేము గ్రహించి దేవుని యొక్క సన్నిధానంలో బలపడటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇక్కడ నిలుచొని మాట్లాడబో వ్యక్తి నేను కాదు, సాక్షాత్తు మీరై ఉన్నారని విశ్వసిస్తూ ఆది అంత మీరు ఎరిగి ఉన్న దేవుడవు కనుక ఆత్మదేవుని యొక్క శక్తి అయా వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. అయా నీ కృప, నీ కాపుదలను ఆయన ప్రతి ఒక్క బిడ్డకు దయచేసి ఆలోచింపచేయమని వేడుకొనొచ్చు. అయ్యా మీరు మాలో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుని బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ సమస్తం మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభుని ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఎంతమంది ఇది నన్ను ఆసక్తిగా ఉన్నారు? దేని కొరకు? హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన దేవుని స్వరాన్ని నువ్వు వినబోతున్నావు. ఆమేన్. రైట్, మంచిది. ఆ విధంగా మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు మనతో పలు రకాలుగా మాట్లాడతాడు. అవునా? చాలామందికి ఈ విషయం తెలుసు. దేవుడు మాట్లాడే పలు రకాల విధానాలు మనం ఎన్నో సందర్భాల్లో మనం ఆలోచన చేశాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా మాట్లాడతాడు అంటే మనందరికీ తెలుసు. వాక్యం ద్వారా మాట్లాడవచ్చు, అవునా? సేవకుడి ద్వారా మాట్లాడవచ్చు, వర్తమానం ద్వారా మాట్లాడవచ్చు, ఇంకా ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, ఇంకా అంతేనా? అయితే వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన స్వరము ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వరాన్ని వినిపింప చేస్తాడు. నిజానికి నిన్నటి కొండ ప్రార్థనకి ఐ థింక్ వచ్చిన వారు ఉన్నారు ఇక్కడ చాలామంది. కొండ ప్రార్థన అనుభవం మీకు ఎలా అనిపించిందో తెలియదు, కానీ నేను చాలా సమయాల్లో నేను గమనిస్తాను. కొండ ప్రార్థనకు వెళ్ళి ఆ యొక్క ఏకాంత సమయంలో ఆయనతో గడుపుతున్నప్పుడు దేవుడు మాట్లాడటం నేను విన్నాను. హల్లెలూయా. డైరెక్ట్గా రెఫరెన్సెస్తో సహా దేవుడు చూపించడం నేను చూస్తుంటాను. నిజంగా దేవుడు ఎంత ప్రేమించాడా అనిపిస్తుంది ఆ సందర్భంలో. నాకు ఇంత ప్రేమించావా? అయోగ్యులమి, అభాగ్యులమి, దేనికి పనికిరాని వారమి, హీనమైన మా బ్రతుకులని లోకమే దూరము చేస్తే, అయిన వారే దూరము చేస్తే ఇంత దగ్గరికి చేర్చుకున్నావా నీవు మమ్మల్ని అనిపిస్తుంది. నిజంగా ఆదరణ కోల్పోయి, ఆదరణ దూరమయ్యి, ఎవరు లేని ఒంటరి పోరాటము చేయించిన వారికి ఆ యొక్క అనుభవం ఎక్కువగా తెలుస్తుంది. దేవుడు చేరువయ్యి దేవుడు మనతో మాట్లాడుతున్న అనుభవం అది ఎక్కువగా మనము వి కుడ్ సెన్స్ ఇట్. దాన్ని ఏమంటారు, భావించగలుగుతాం, మనం దాన్ని అనుభవించగలుగుతాం. ఎంతమంది ఆ అనుభూతిని పొందారో నాకైతే తెలీదు. నేనైతే చాలా రెఫరెన్సెస్ రాసేసుకుంటా ఉంటాను ఆయన మాట్లాడుతుంటే. I really so thankful to God in that aspect. Thank you, Lord. Hallelujah. Hallelujah. అయితే ఆ సమయంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. దేవుని స్వరము
సంథింగ్ ఏదో చేయబోతుంది, ఏదో చెప్పబోతుందని నాకు అప్పుడు అర్థమైంది. దేవుని స్వరము ప్రతి వ్యక్తికి అవసరము, ప్రతి వ్యక్తి దాన్ని వినాలి అనేది నాకు అర్థమైంది. ప్రతి విశ్వాసి, నేను రక్షించబడ్డాను, దేవుని సన్నిధిలో నేను బాప్తిసం తీసుకున్నాను, డన్, నా వంతు అయిపోయింది, అంతేనా? అంతవరకు నీ జీవితం ముగిసిపోయిందా? నీ విశ్వాస జీవితం ఒక బాప్తిస్మముతోనే అది అంతవరకే ముగిసిపోతుందని నీవు అనుకుంటున్నావా? అప్పుడే ఆరంభమవుతుందని తెలుసుకో. ఏమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఏమవుతుంది? అప్పుడే ఆరంభమవుతుంది నీ బ్రతుకు. ఆ ఆరంభమైన నీ బ్రతుకుని నిజానికి నేనంటాను, ఇప్పుడు మనము డాబా ఎక్కుతాం, మెట్లు ఎక్కుతాం కదా, మెట్లు ఎక్కేటప్పుడు ఎన్నో మెట్లు ఎక్కుతాం? మొదటి మెట్టు ఎక్కుతాం, తర్వాత తెలీదు దానికి ఎన్ని మెట్లు ఉంటే అన్ని మెట్లు ఎక్కుతాం, బాల్కనీలోకో రూమ్లోకో రీచ్ అవుతాం, రైట్? ఆ మెట్లు నువ్వు ఎక్కకుండా రీచ్ అవ్వగలవా ఎక్కడికైనా? విశ్వాసములో కూడా, నీ ఆధ్యాత్మిక జీవనంలో కూడా ఆయన స్వరం అనే మెట్టు ఎక్కకుండా నీ జీవితాన్ని నువ్వు సంపూర్తి చేయలేవు. గడి చప్పుడు కూడా దేవుని నామమున కనపరుద్దాం. హల్లెలూయా. లిటిల్ ఆ విధంగా మనం ఆలోచన చేస్తే నాకు ఒక ఆలోచన వచ్చింది. అంటే ప్రతి విశ్వాసికి ఈ అనుభవం కావాలి, అయితే ఒక వ్యత్యాసం కూడా తెలియాలి. అసలు ఆ అనుభవం ఏంటి, అసలు ఏంటి అది అనేది మనకు తెలియాలి. అసలు దేవుని స్వరం ఏంటి, మనం ఎలా దాన్ని గుర్తించగలుగుతాం అనేది మనకు తెలియాలి. ఆ వ్యత్యాసంలో నేను రాత్రికాల సమయం దేవుడు నాతో మాట్లాడిన మాటను నేను పంచుకుంటాను. ఆ విధంగా ఆలోచన చేస్తే దేవుని స్వరము వేరు, దేవుని మాట వేరు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట. దేవుని స్వరము వేరు, దేవుని మాట వేరు. మీకు ఒక వ్యత్యాసం చెప్తా. నిజానికి దేవుని స్వరము అకార్డింగ్ టు మై ఇంటర్ప్రిటేషన్ ఆలోచన చేస్తే, గాడ్స్ వాయిస్ అడ్మినిస్ట్రేట్ ద యూనివర్స్. హల్లెలూయా. అదే దేవుని మాట, గాడ్స్ వర్డ్ క్రియేట్ ది యూనివర్స్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా నా మాట? బుర్రకెక్కుతుందా? ఇక్కడ పెట్టండి దృష్టి. ఏంటంట? దేవుని మాట సమస్తాన్ని సృష్టిస్తే, దేవుని స్వరము ఆ సమస్త సృష్టి కార్యరూపంలోనికి రావటం చూస్తాం. ఆమేన్, ఆమేన్. నిజానికి నీ బ్రతుకు మాటలతోనే ఆగిపోతుంది. హల్లెలూయా. దేవుని మాట, సృష్టి ఆరంభమైంది, ఆ సృష్టి అలాగే ఉందా? ముందుకు రాలేదా? అంటే ఆయన స్వరముని సృష్టికి ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట. మాటతో ఆగిపోలేదు ఆయన. అంటే నీ బ్రతుకులో కూడా దేవుని మాటను పొందుకుంటే సరిపోదు, ఆయన స్వరాన్ని గమనించాలా, ఆయన స్వరాన్ని కనిపెట్టాలా. ఆ స్వరం ఏంటో గుర్తెరిగి నీ బ్రతుకులో పలకటం నేర్చుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇది నా ఉద్దేశ్యము కాదు. ఒక భక్తుడు అంటాడు బైబిల్లో, భక్తుడైన దావీదు భక్తుడు, ఆయన హృదయానుసారుడు, హృదయాన్ని ఎరిగిన దావీదు భక్తుడు ఒక మాట అంటాడు. ఏమని తెలుసా? కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడమ్మా. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను. చాలమ్మా, ఇక్కడ నా మాట అర్థమవుతుందా? దేవుని మాట సెలవీయగా ఏమైంది? ఆ ప్రకారము జరిగిన. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ మాట చాలా సందర్భాల్లో వాడతాను. సృష్టిలో ఏ మంత్రము లేదు. హల్లెలూయా. ఆ మంత్రము మాయ ఎవరో తెలుసా? నువ్వే. హల్లెలూయా. ఆయన సృష్టిలో గొప్పదేదన్నా ఉందంటే నువ్వే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మంత్రాలను సైతము అణచివేసే శక్తి నీకే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మనం ఆలోచన చేస్తే, ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారం అయింది. అంటే ఏమైంది? గాడ్స్ వర్డ్ క్రియేట్ ది యూనివర్స్. ఈ సమస్త సృష్టిని క్రియేట్ చేసింది.
అర్థమవుతుందన్నమాట. అదే దేవుని స్వరము. నీ స్వరము వినినప్పుడు ఆయన ఆజ్ఞాపించగానే ఏమైంది? ఆయన ఆజ్ఞాపించగానే ఏమైంది అంటే అంటే ఏంటి అర్థం? కార్యము స్థిరపరచబడెను. హల్లెలూయా. ఆయన మాట చెప్పగానే కార్యం జరిగిందా? ఆయన మాట చెప్పగానే క్రియేట్ అయింది. హల్లెలూయా. ఆయన మాట చెప్పగానే సమస్తం అలా క్రియేట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఆయన నోటితో పలికాడు. ఈ జీవరాశులు ఒక జంతు పశుపక్షాదులు, ఒక సింహమో, ఒక పులో, ఒక సంథింగ్ లైక్, మీకు అర్థం అవడం కోసం అది కలగమనగానే అలా కలిగింది. అది కలిగిందా? కలిగిన తర్వాత ఆయన స్వరమునిచ్చాడు వాటికి. ఎప్పుడైతే ఇచ్చాడో అవి కదలటం ఆరంభమయ్యాయి. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? ఆదాముని ఆయన కలగమని చెప్పలేదు. ఏం చేశాడు? చేతులతో చాలా చక్కగా చేసుకున్నాడా? చేసుకొని అలా వదిలేశాడా? ఏం చేశాడు? ఆయన నాసికారంధ్రములో జీవవాయువుని ఊదాడు. హల్లెలూయా. నరుడు జీవాత్మాయనని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు జీవం అవసరము కనుక, ఆత్మ అవసరము కనుక జీవాత్మలను మిళితము చేసి ఆయన నీ నాసికారంధ్రములో ఊదాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యత్యాసాన్ని గమనించండి. ఆయన మాట పలకగా సమస్త సృష్టి స్థాపించబడింది. ఆయన స్వరము వినగా ఆ సమస్త సృష్టి కదలటం ఆరంభమైంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన జీవమునివ్వగా నీ బ్రతుకు సృష్టించగానే నువ్వు అలాగే ఉన్నావు. ఆయన జీవమునివ్వగానే నువ్వు నడవటం ఆరంభించావు, ఆలోచించటం ఆరంభించావు. అంటే ఇక్కడ ఒక వ్యత్యాసం మీరు గమనిస్తే, ఆయన స్వరముకు ఒక శక్తి కనపడుతుంది ఇక్కడ. ఏంటది? ఆయన ఆజ్ఞాపించగానే ఏం జరిగింది? కార్యము స్థిరపరిచెను. హల్లెలూయా. అందరూ కలిసి చెప్పండి ఒకసారి. ఆయన స్వరము కార్యమును జరిగించెను, స్థిరపరిచెను. ఇప్పుడు చెప్పాలి, నీ జీవితంలో కార్యములు ఎందుకు ఆగిపోతున్నాయి? కార్యములు అంటే మీకు అర్థమై ఉండొచ్చు. ఇతరితర నీ ఇబ్బందులు కావచ్చు, అవసరాలు కావచ్చు, అవన్నీ ఎందుకు ఆగిపోతున్నాయి తెలుసా? ఆయన స్వరము వినలేక. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి చాలామంది అంటారు, అయ్యో నేను చాలా కాలమైంది రక్షించబడి, ఎంతో కాలంగా దేవుని సన్నిధిలో నేను రక్షించబడ్డాను, కానీ నాకు ఇంకా ఎందుకునన్నా ఏదో పొందుకోలేకపోతున్నానని ఒక దిగులు, ఎక్కడో బలహీన పడుతున్నానని ఒక తలంపు. దేవునిలో బాగానే బ్రతుకుతున్నాను, అనుదినము వాక్యము 3 సార్లు ధ్యానిస్తున్నాను, దివారాత్రులు ధ్యానిస్తున్నాను, వాక్యమును చదువుతున్నాను, సమస్తము చేస్తున్నాను, కానీ ఏదో తెలియని లోటు. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, బైబిల్ చదువుతున్నావు కదా, చదువుతున్నావా లేదా? చదువుతున్నావంటే ఆయన నీతో మాట్లాడుతున్నాడని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. అదే చదివిన నీవు నిరీక్షిస్తే ఆ వాక్యములో ఉన్న స్వరమును వింటావు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ దినమున ఆ స్వరానికి ఉన్న యోగ్యత ఏంటి? అసలు ఆ స్వరం ఎక్కడుందో ఈ దినాన్ని మనం గ్రహించబోతున్నాం. దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఇచ్చిన సమయాన్ని బట్టి నేను త్వరగా ముగింపులోకి వస్తాను. నేను ఇఫ్ ఇట్ కేస్ అయినా దీనికి పార్ట్ 2 ఉంది కదా. ఎస్, దీనికి పార్ట్ 2 కూడా ఉంది. దాంట్లో కూడా మనం ధ్యానించవచ్చు. ఆ విధంగా మనం ఆలోచన చేస్తే ఇప్పుడు దేని గురించి మనం ధ్యానించబోతున్నాం? ఈరోజు మన టైటిల్ ఏంటి చెప్పాలి అందరూ? ఏంటి ఈరోజు మన టైటిల్? దేవుని స్వరము. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, ఆ స్వరము నిన్ను సర్వశ్రేష్టతలోనికి నడిపించబోతుంది. ఆమేన్ చెప్తామా? ఆమేన్, ఆమేన్. ఆ విధంగా ఆలోచన చేస్తే ఆదికాండం ఆరంభంలోనే మనకు ఒక విషయం తెలుస్తుంది. ఆదికాండం ఆరంభం 3వ అధ్యాయం 10వ వచనం కనుక చదివితే, అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకున్నానంటాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీ స్వరము వినినప్పుడు నాకు ఒక భయము కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా,
నిజానికి రక్షించబడిన అనుభవములో ఉండి కూడా ఆ స్వరము వినే అనుభవం లేకపోతే నీ బ్రతుకు పాపానికి అప్పగించబడుతుంది, నీ బ్రతుకు లోకానికి అప్పగించబడుతుంది, లోకానుసారమైన స్థితిగతులకు అప్పగించబడుతుంది. కానీ నా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఆయన స్వరము నీ పాపాన్ని బట్టబయలు చేస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆదాము ఆ స్వరమును విన్నాడో అతను దిగంబరిగా ఉన్నానని గుర్తించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంతసేపటి వరకు గుర్తించని స్థితి ఆయన స్వరము వినగానే ఆ యొక్క గుర్తింపులోనికి వచ్చాడు. ఈ దినమున నీ బ్రతుకులో ఒక మార్పు కొరకు ఆయన స్వరాన్ని వినే అనుభవం నీ జీవితంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఆయన స్వరము వినలేము కదా, అవునా? ఆయన స్వరము వింటే ఏ నరుడైనా ఏమైపోతాడు? చనిపోతాడు, అవునా కదా? ఎందుకని నాకు ఇలా అలా చూస్తున్నారు అందరూ? అర్థం కాలేదు. ఓకే, ఒకసారి ఎక్సోడస్ నిర్గమకాండానికి వెళ్ళండి. ఒకసారి నిర్గమకాండం 28వ అధ్యాయం 18 నుంచి చదువమ్మా ఒకసారి. థ్యాంక్ యూ జీసస్. నిర్గమకాండము 20వ అధ్యాయము 18వ వచనం. 20వ అధ్యాయము 18వ వచనం. పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుని మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవదుము. ఏంటంట? దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలి? చెప్పాలమ్మా, ఏం అర్థం అవ్వాలి? ఆయన స్వరం వింటే ఏమవుతాం? హల్లెలూయా. కానీ ఇక్కడ చూస్తే దావీదు భక్తుడు ఒక మాట చెప్తున్నాడు, అద్భుతంగా మర్మయుక్తంగా. ఏమని చెప్తున్నాడు చెప్పాలి? ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడిను. ఎప్పుడైతే ఆ యొక్క రూపం ఎప్పుడొచ్చింది తెలుసా? ఆయన స్వరము వినగానే అది కార్యరూపము ధరించింది. ఆమేన్. ఆయన మాట వినగానే సృష్టించబడింది, ఆయన స్వరము దానిలోనికి చొప్పించగానే అది కదలటం ఆరంభమైంది. ఆమేన్, ఆమేన్. సో ప్రియదేవుని బిడ్డలారా, బట్ ఇక్కడికి వచ్చేసరికి దేవుడు ఇంకొక వినూత్నంగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇజ్రాయేలీలు నీ వలే నా వలే ఆయన్ని అనుసరిస్తున్న వారే, నీలాగా నాలాగా దివారాత్రులు ఆయన ధ్యానిస్తున్న వారే, ఆయనపై నమ్మికతో విశ్వాసముతో ఆయన వైపు పయనమును కొనసాగించిన వారే, ఆయన సన్నిధిలో గడుపుతున్న వారే. ఈ దినమును నువ్వు నేను ఆయన మందిరంలో ఉన్నట్లుగా ఆయన సన్నిధిలో గడుపుతున్న వారే. మరెందుకు ఆయన బిడ్డగా ఆయన ప్రజలుగా చెప్పబడిన ఇజ్రాయేలీలు సహితం ఆ మాట మాట్లాడుతున్నారు. నీ మాట వినిన ఏమైందంట? దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోతుము. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మోషేతో ఏం మాట్లాడుతున్నాడు? అందుకు మోషే, చదువమ్మా. మిమ్మును పరీక్షించుటకు మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు ఏం చేసినని ప్రజలతో చెప్పాను. ఇక్కడ నా ప్రశ్న, దేవుడు ఇజ్రాయేలీలతో మాట్లాడా లేదా? అర్థమవుతుందా నా మాట? ఇజ్రాయేలీలు ఏమన్నారు చెప్పాలి? దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోతాము. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, దేవుడు ఇజ్రాయేలీలతో మాట్లాడా లేదా? పెద్దగా చెప్పండి అమ్మా, పెద్దగా చెప్పాలి, నాకు వినపడతలేదు. మాట్లాడా మాట్లాడలేదా? మాట్లాడలేదు అన్నవాళ్ళు ఒకసారి చేయొత్తండి అమ్మా. ఇలా ఎత్తకూడదు, చెయ్యి ఇలా ఎత్తాలి. మాట్లాడలేదు అన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. వెరీ గుడ్. మాట్లాడారు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మ, ఎందుకు సిగ్గుపడుతున్నారు? మాట్లాడారు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. గుడ్, దించండి. సో
ఈ దినాన మనం ఆలోచన చేద్దాం. ఉండొచ్చు, ఆలోచనలు ఉండొచ్చు, తప్పలేదు. ఇక్కడ దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. నిజానికి ఈ దినాన మనం ఏం వినటానికి ప్రయత్నం చేస్తున్నాం? దేవుని స్వరాన్ని. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడే ఒక క్రియలో అదొక భాగం. అర్థమవుతుందన్నమాట. వాక్యము ద్వారానో, దర్శనము ద్వారానో, కళల ద్వారానో, సేవకుడి ద్వారానో, ప్రవచనము ద్వారానో ఇలా మాట్లాడుతున్న సమయంలో ఆయన స్వరము ద్వారా కూడా మాట్లాడుతున్నాడు. మరి స్వరము వింటున్న వారు ఎందుకు బతికే ఉన్నారు? ఎందుకు సజీవముగానే ఉన్నారు? అంటే స్వరము వింటున్న వారు కల్పనా గాథలు చెప్తున్నారా? వారు కల్పించిన మాటలు చెప్తున్నారా? అది దేవుని స్వరము కాదా? వారు ఇష్టపూర్వకంగా మాట్లాడుతున్నారా అనటానికి మీ పేర్లు వాళ్ళకి తెలుసా? ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసా? ఎందరో ప్రవక్తల పేర్లతో సహా, డేట్లతో సహా, తేదీలతో సహా మాట్లాడతారు. ఎలా తెలుసు వాళ్ళకి అది? హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని స్వరాన్ని విని వారేమంటున్నారు? ఇజ్రాయేలీలు ఏమంటున్నారు? ఇజ్రాయేలీలు ఎవరు? ఆయన ప్రజలు. ఏంటంట? ఇట్స్ మై ఓన్ అంటాడు ఆయన. నా ప్రజగా చెప్పబడ్డారు ఆయన అంటున్నాడు ఆయన. ఆ ప్రజలు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మేము దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి నేనంటాను, దేవుడు ఇక్కడ వారితో మాట్లాడా లేదా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, మీకు అర్థమైన రీతిగా. ఫర్ ఎగ్జాంపుల్, ఇమ్మీడియట్గా మన విక్కీ దీని వాల్యూమ్ పెంచేశాడు అనుకుందాం. అర్థమవుతుందా నా మాట? దీని వాల్యూమ్ చాలా హైకి తీసుకెళ్ళాడు అని అనుకుందాం. మీరేం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? చెవులు మూసుకున్నారు, వెరీ గుడ్. తర్వాత ఏం చేస్తారు చెప్పండి? తగ్గించమని చెప్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా? మొదటగా మీరు వాల్యూమ్ విన్నారా లేదా? నా పాయింట్ మీకు అర్థమవుతుందా? విని మీరు ఏ కంక్లూజన్కి వచ్చారు? అంత హెవీ వాయిస్ మేము వినలేము కనుక దాన్ని కొంచెం తగ్గించమని అడిగారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇజ్రాయేలీలతో దేవుడు మాట్లాడా లేదా? పెద్దగా చెప్పండి అమ్మా. ఇజ్రాయేలీలతో దేవుడు మాట్లాడా లేదా? అర్థం కాలా మీకు? అర్థమైతే కొట్టేవాళ్ళు చప్పట్లు. ఎందుకు ఆలోచిస్తున్నారు? ఐ డోంట్ నో. చెప్పండి అమ్మా. ఇప్పుడు ఇజ్రాయేలీలతో దేవుడు మాట్లాడా లేదా? మాట్లాడాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ స్వరాన్ని విన్నారో వారికి ఒక ఆలోచన వచ్చేసింది. ఏమని తెలుసా? మై గాడ్, ఈ స్వరాన్ని మేము వినలేము. హల్లెలూయా. వారి జీవములో మరణ ముద్రలు కనపడ్డాయి వారికి. ఆ స్వరము వారు భరించలేనంతగా ఉంది. హల్లెలూయా. అందుకే పైన వచనంలో రాయబడింది, 18వ వచనంలో ఏమని? చాలమ్మా. ఇప్పుడు పైన చెప్పబడిన భావాలన్నీ ఏంటి? ఉరుములు, మెరుపులు, బూరధ్వని. ఏంటదంతా? ఆయన స్వరం అమ్మా. హల్లెలూయా. 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 ఒక ఉరుము ఉరిమితేనే మనకు ఉరిమిద్ది కదా. అక్కడ ఉరుము అని రాయలా, ఉరుములు అని రాశాడు. కొండ సైతం అదిరుండాల. హల్లెలూయా. అది నా దేవుని స్వరం అంటే. హల్లెలూయా. మరి ఆ స్వరం నువ్వు ఎలా వినగలుగుతున్నావు? ఎలా వినాలని ఆశపడుతున్నావు? అది ఎలా వినబోతున్నావు నువ్వు ఇది నాన్న? హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా నా మాట? ఇజ్రాయేలీలు ఏమన్నారు చెప్పాలి? ఏమన్నారు? దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మాట్లాడా? అర్థమైందా మీకు? దేవుడు ఇజ్రాయేలుతో మాట్లాడాడు.
మాట్లాడాడు కదా. సో మాట్లాడిన తర్వాత వారు ఒక కంక్లూజన్కి వచ్చారు. ఆ కంక్లూజన్ మనం ఎప్పుడు వినం, అదే ఈ దినాన్ని మనం వినబోతున్నాం. ఎందుకు అంటే అది ఎప్పుడైతే వింటామో వారి లోపల ప్రాణమునొక్క వాళ్ళ గుండెలు అదిరిపోయి ఉంటాయి. అయిపోయింది, ఇక నా బ్రతుకు చనిపోయానని అనుకొని ఉండుంటారు వాళ్ళు. ఒక్కసారిగా మోషే వైపు చూసేసారు వాళ్ళు. మోషే, మా వల్ల కాదు, మా వల్ల కాదు, మేము ఆ స్వరం వినలేం, మేము ఆ స్వరం వినలేం, మేము చనిపోతాం. ఇంకొక్క మారు ఆయన మాట్లాడాడు అనుకో, ఏమైపోతాం? చనిపోతాం. హల్లెలూయా. అలా మాట్లాడిన ప్రజలు ఒక కంక్లూజన్కి వచ్చారు. హల్లెలూయా. ఇదే సందర్భాన్ని ఇంకొక కోణంలో రాశారు బైబిల్లో. ఇదే సందర్భాన్ని చూడండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 22 నుంచి చదువమ్మా. Deuteronomy chapter 5 and verse 22. అమ్మా చాలా క్లియర్గా ఆలకించాలి ఆ మాటలు. చెప్పమ్మా. అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజం అంతటితో అమ్మా ఏం చెప్పలేదు? పలకలను రాసి ఇచ్చిన ఆయన మరి ఏమీ చెప్పలేదు. క్లియర్గా వినండి. మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలను నా యొద్దకు వచ్చి మన దేవుడైన యెహోవా తన ఘనతను మహత్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆ స్వరమును వింటిమి. ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుతారని నేను తెలుసుకుంటిమి. ఏంటంట? దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుతారని నేను తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకొంటిమి. చదువమ్మా. కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మను దహించును. మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక వినిన ఎడల చనిపోదుము. మా వలె సమస్త శరీరంలో మరి ఎవడు సజీవుడై దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికేను? నీవే సమీపించి మన దేవుడైన యెహోవా చెప్పినది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడల మేము దాన్ని విని దాని గైకొందుమని చెప్పి. చాలమ్మా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చదవబడిన లేఖన భాగాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే అర్థమవుతుందన్నమాట. వారు దేవుని స్వరము ఇంకా విని ఎలా ఉన్నారు? వాళ్ళు బ్రతికే ఉన్నారు. ఆ సమయంలో ఇజ్రాయేలీలు మాట్లాడుతున్నారు. అక్కడ మీరు గమనిస్తే ఆ గొప్ప స్వరము యొక్క పోలికలు అక్కడ చెప్పబడ్డాయి. ఆ గొప్ప స్వరము విని అక్కడ చెప్తున్నాడు చూడండి, స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులు మీ పెద్దలు నా యొద్దకు వచ్చి ఆయన యెహోవా తన ఘనతను మహాత్యమును మాకు చూపించెను. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు స్వరము వినగానే వారు ఏమనుకుంటున్నారు? ఆయన తన ఘనమును తన మహాత్యమును వారు చూసినట్టుగా భావిస్తున్నారు. హల్లెలూయా. వారు ఆ మాటని, వారి ఆ భావాన్ని వారు చెప్పగలుగుతున్నారంటే ఆ స్వరము ఎలాంటిదో మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారా? అర్థమవుతుందని ఆ మాట. ఆ స్వరము ఎలాంటిదంట? అక్కడ పైన రాయబడి ఉంది ఏమని? యెహోవా ఆ పర్వతము మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి. అంటే మీరు గమనిస్తే చూడండి, ఆయన స్వరము, అమ్మ ఇది చాలా డీప్గా వినాలి, మీకు అర్థమవుతుంది. ఆయన స్వరము చాలా ప్రకృతిని చాలా పోల్చి చూపిస్తుంది. భయంకరమైన శబ్దము, ఒక ధ్వని, ఒక అగ్నిని చూపిస్తుంది, ఒక గాలిని చూపిస్తుంది. అవన్నీ మిళితమయ్యి ఆయన యొక్క స్వరము ఈ భూమి మీదకి రాబోతుంది. హల్లెలూయా. నమ్మినవారు ఆమేన్ చెప్దామా? అవన్నీ మిళితమయ్యి ఆయన స్వరం ఎక్కడికి రాబోతుంది? భూమి మీదకి రాబోతుంది. ఆమేన్, ఆమేన్. సో ప్రియ దేవుని బిడ్డలారా, నేనంటాను నిజానికి ఆ స్వరము వారు ఎందుకు వినలేకపోయారు?
మోషే మాత్రమే ఆ స్వరాన్ని వినగలుగుతున్నాడు. ఎందుకు ఆయన స్వరాన్ని వారు వినలేకపోతున్నారు? నిజానికి వారు అంటున్నారు, ఆ స్వరము అనుభూతి చెందగానే, ఒకసారి ఆ స్వరము ఇజ్రాయేలీలు వినగానే, మోషే మా వలన కాదు, ఆయన మాతో మాట్లాడితే, ఆయన జస్ట్ విన్నామంతే, ఆయన మాట్లాడటం స్టార్ట్ అయిందనుకో, మేమేమైపోతాం? చనిపోతాం. మాకు అర్థమైపోతుంది, మేము చనిపోతామని మాకు అర్థమైపోతుంది. ఎందుకంటే అది భీకరమైన స్వరం, గంభీరమైన స్వరం. హల్లెలూయా, హల్లెలూయా. గాఢాంధకారపు చీకటిలో కూడా ఆయన స్వరముతో వెలుగు శాసించబడుతుంది, వెలుగుతో నింపబడుతుంది. అంత గంభీరమైన స్వరముని మేము విని తాళుకోలేము, మేము కేవలము నరమాత్రులం అంటున్నాడు. అదే నరుడైన మోషే ఆయన గంభీరమైన స్వరాన్ని వింటున్నాడు. ఇజ్రాయేలులు వినలేకపోతున్నారు, మోషే, అదే ఇజ్రాయేలుడైన మోషే వింటున్నాడు. ఏమిటా వ్యత్యాసం? ఆయన స్వరాన్ని ఈ దినాన నువ్వెందుకు వినలేకపోతున్నావు? ఎందరో ప్రవక్తలు, దేవుని సేవకులు, ఆయనపై నమ్మిక విశ్వాసము కలిగి తన బ్రతుకుని దేవునికి అప్పగించుకున్నవారు ఎందుకు వినగలుగుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలుసు ఆ సందర్భం. అదే నిర్గమాకాండంలో 19:10 రాయబడి ఉంటుంది. నిజానికి అసలు ఆయన స్వరమే వినలేరు. అక్కడ జరిగిన గొడవ మనందరికీ తెలుసు, అవునా? ఏంటి? మోషేకి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు. ఆ ఆజ్ఞలను ఇచ్చి అక్కడ కొండ కిందకు వచ్చి చెప్తూ ఉన్న సమయంలో దేవుడు నాతో ఇలా మాట్లాడాడు అని చెప్తున్నప్పుడు అక్కడ ఇజ్రాయేలీలు అంటారు, ఏమంటారు? ఎదురు తిరుగుతారు. మీరే, అవును, దేవుడు మీతో నేను మాట్లాడేది, అర్థమవుతుందా నా మాట? దేవుడు మీతో నేను మాట్లాడేది, మాతో మాట్లాడరా? కొంతమందికి ఉంటాయి డౌట్లు. పాస్టర్ గారితో నేను మాట్లాడేది, మాతో మాట్లాడ్డా దేవుడు? తప్పలేదు, అందరితో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. అదే మనం చూడబోతున్నాం ఈ రోజున. సో ఆ విధంగా మనం చూస్తే నిజానికి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్న ఆ కన్ఫ్యూజన్ని బట్టి వారు అడగగానే దేవుడిని అడుగుతాడు. అయితే దేవుడు ఒక మాట చెప్తాడు. ఇప్పుడు చదువమ్మా 19:10-11. నా ప్రాణము తీసిన దోషము నీ మీద మోపబడకుండునట్లు నీ దేవుడని 19:10. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. ఏం చెప్తున్నాడు? నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుకుని 3వ నాటికి సిద్ధముగా నుండవలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతము మీదకి దిగి వచ్చును. ఆమేన్, ఆమేన్. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బట్టలు అంటే వారిని వారు పవిత్రపరుచుకొని పరిశుద్ధపరుచుకును అంటున్నాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధపరుచుకున్నారు. ఎన్ని రోజులు చెప్పాలమ్మా? 2 రోజులు అనుకుందాం, ప్రాక్టికల్గా అనుకుందాం. అక్కడ రాయబడిన దాన్ని బట్టి చూద్దాం. 2 రోజులు, సరే 3 రోజులు పరిశుద్ధపరుచుకున్నారు. 2-3 రోజులు వారిని వారు పరిశుద్ధపరుచుకుంటే ఎంతన్నారు ఆయన స్వరం? కొద్దిగా. ఆ కొద్దిగా వినగానే వాళ్ళకి ఏమనిపించేసింది? మేము చనిపోతాం అనిపించేసింది. హల్లెలూయా. అమ్మ, నా మాట అర్థమవుతుందా? కొంచెం వినగానే వారికి ఏమనిపించింది? ఆ కొంచెమైనా ఎలా విన్నారు? వారిని వారు పరిశుద్ధపరుచుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 2 రోజుల పరిశుద్ధతకే ఇంత వింటే తన బ్రతుకే పరిశుద్ధమైతే, హల్లెలూయా, అర్థమైంది నా మాట? తన బ్రతుకే పరిశుద్ధమైతే మోషే వలె ముఖాముఖిగా మాట్లాడగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున నువ్వు ఆయన స్వరాన్ని విని గైకొనలేకపోతున్నావు అంటే లెట్ us చెక్ యువర్ సెల్ఫ్. నీలో ఉన్న ఆ యొక్క పరిశుద్ధత ఎక్కడో కొదువైంది. ఆ పరిశుద్ధతని కనుక నువ్వు నీ జీవితంలో స్థిరపరుచుకుంటే దేవుడి దినాన్నితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. సో ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన స్వరాన్ని విని ఏమవుతావు? చెప్పాలమ్మా, జీవించగలుగుతా. నిజానికి ఆయనకు స్వరానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? ఏమంటున్నాడు దావీదు భక్తుడు? చెప్పాలమ్మా, ఆరంభంలో మనం చదువుకున్నాం, ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడెను.
ఆయన మాట సెలవీయగా స్థాపించబడ్డాయి. ఆయన ఇంకోటి ఏంటమ్మా, చదువు ఆ మాట చదువు. ఆయన మాట సెలవిచ్చెను, ఎస్, దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచెను. నీ జీవితంలో ఆ కార్యము ఎందుకు నెరవేరట్లేదో తెలుసా? ఆ స్వరాన్ని వినలేకపోతున్నావు కనుకే. నీ జీవితంలో కార్యం ఎప్పుడు నెరవేరుతుందో తెలుసా? దేవునితో మాట్లాడగలవు, నువ్వు మనిషితో మాట్లాడినట్టు నువ్వు మాట్లాడగలవు. నీలో ఆ పరిశుద్ధత, పవిత్రత ఎప్పుడైతే సమీపిస్తుందో నా దేవుని యొక్క స్వరాన్ని నువ్వు కనుగొనగలుగుతావు. నా దేవుడి ప్రణాళిక సరాసరి సాక్షాత్తు నీతోనే చెప్పబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. సో ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇది నాన్న ఒక చిన్న వ్యత్యాసం నేను మీకు తెలియజేస్తాను. ఇందాకటి నుంచి ఆయన స్వరం గురించి మనం వింటున్నాం, అవునా? అయితే స్వరం గురించి మాట్లాడేటప్పుడు ఒకళ్ళు అడ్డొస్తున్నారు. అక్కడ మీరు గమనించారా? మీరు ఎక్కడ స్వరం గురించి మాట్లాడుతున్నా ఒకళ్ళు అడ్డం వస్తున్నారు. అక్కడ ఎవరు అనేది చూస్తే డిట్రానమీ, అదే చూడమ్మా, ద్వితీయోపదేశకాండం 5:22 నుంచి ఇందాక చదువుకున్నాం కదా. అక్కడ చూస్తే నేను మీకు తెలియచేస్తాను, మీరు చూడండి, మీరేం చదవద్దు. అక్కడ రాయబడి చూడండి, ఈ మాటలను యెహోవా ఆ పర్వతము మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో. ఆయన ప్రతి మాటకి అగ్ని ఒకటి సూచించబడుతుంది. అక్కడ ఏం సూచించబడుతుంది? అగ్ని సూచించబడుతుంది. దాని కింద 23లో ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు, అర్థం చూస్తున్నారా? అండర్లైన్ చేసుకోండి అవన్నీ. ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు. అగ్ని నిజంగా మండుతుందా అక్కడ? అమ్మా అందరు నాకెళ్ళి చూడాలి. అగ్ని నిజంగా మండుతుందా? ఆయన స్వరము బయటికి వెలువడుతుందా? ఆయన స్వరము బయటికి వెలువడుతుంటే ప్రజలు దాన్ని ఎలా చూస్తున్నారు? ఆ కొండ మండిపోతుందంటూ చూస్తున్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ ఆయన స్వరము బయటికి వెలువడుతున్న దానికి మనకి ఎలా సూచించబడుతుంది? అగ్ని వలన మండుచుంది. మళ్ళీ చూడండి 24లో, ఆయన యెహోవా తన ఘనతను మహాత్యమును మాకు చూపించును, అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. ఎక్కడ మధ్య నుంచి? ఎందుకని ప్రతి చోట అగ్ని 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 అని చెప్తున్నాడు? చూద్దాం. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. అర్థమవుతుందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే 25లో ఒక మాట అన్నాడు చూడండి, కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మును దహించును. నిజంగా అక్కడ అగ్ని ఉందా? ఆయన స్వరం ఉందా? అర్థమవుతుందన్నమాట. ఆయన స్వరం ఉందా? అగ్ని ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. 26లో కూడా ఉంది చూడండి, మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని. ఇప్పుడు చెప్పాలి, ఆయన స్వరముకి ప్రతిదానికి ముందేమొస్తుంది? అగ్ని వస్తుంది. ఇప్పుడు నిజంగా అక్కడ అగ్ని ఉందా? ఆయన స్వరం ఉందా? ఇప్పుడు అర్థమవుతుందా నా మాట? నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన స్వరం ఉందా? అగ్ని ఉందా? ఆయన స్వరం ఏంటి? అగ్ని ఏంటి? ఆయన స్వరం ఏంటి? అదే ఇదిలో ఉండండి. అర్థమవుతుందా నా మాట? సో మీరు అక్కడ గమనిస్తే దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను. ఎవరు బ్రతుకుతారు? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనిస్తే కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు. ఏమన్నా తెలుసా? 29వ వచనం ఒకసారి చదవమ్మా. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. ఏంటంట? యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక చిన్న విషయం జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు మన వంటి మనుష్యుడైన ఏలియా ఆకాశము నుండి ఏం తీసుకొచ్చాడు? అగ్నిని దింపాడా? ఆయన స్వరాన్ని దింపాడా? చెప్పండమ్మా. అగ్నిని దింపాడా? ఆయన స్వరాన్ని దింపాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా మాట్లాడాడు, ఆయన సమాధానం ఇచ్చాడు. ఆయన సమాధానం ఎలా ఇచ్చాడు? అగ్నినిచ్చాడా? స్వరాన్ని ఇచ్చాడా? హల్లెలూయా. అమ్మ అందుకే చాలా జాగ్రత్తగా వినమన్నా. ఇట్ ఈస్ సో టిపికల్, రైట్? క్లియర్గా వినండి. సో నా మాట అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఏలియా
దేవుడు కిందకి దించింది ఏంటి? దేవుని స్వరాన్ని దించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? నా మాట క్లియర్గా మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అగ్నిని దించాడా, స్వరాన్ని దించాడా? నేను ఇప్పుడు ఆ సహోదరితో మాట్లాడానమ్మా. ఇప్పుడు మళ్ళీ ఆ సహోదరి ఏం చేస్తుంది? నాతో మాట్లాడుతుంది. ఎందుకంటే ప్రశ్నకి జవాబు, జవాబుకి ప్రశ్న ఎప్పుడైనా ఇట్స్ బోత్ ఆర్ రిలవెంటెడ్, అవునా? సో ఇప్పుడు ఎలీషా ఏలియా ప్రశ్నించాడు. ఇప్పుడు జవాబు ఎలా వస్తుంది? ఆయన స్వరము కిందకు వస్తుంది. ఆయన స్వరం ఎలా వస్తుంది? అగ్ని వలె దహింప చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు ఏమని? యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయును. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? సరే, మీకు ఇంకో క్లారిటీ ఇస్తా. ఇప్పుడు మోషే మండుచున్న పొదలో దేన్ని చూశాడు? చూశాడా, విన్నాడా? చూశాడా, విన్నాడా? చూశాడా, విన్నాడా? మరి చూశాడని చెప్తున్నారేంటి? మండుచున్న పొద అన్నారు, కానీ అక్కడ ఏది మండట్లేదని కూడా రాయబడి ఉంది. అవునా? అవునా కదా? అంటే ఇప్పుడు అక్కడ మోషే ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? స్వరమును వింటున్నాడు, చూడట్లేదు. కానీ అతని కళ్ళకు అది ఎలా కనపడుతుంది? ఒక అగ్ని వలె మండుచున్న పొద కనపడుతుంది. కానీ నిజానికి అది ఏంటి? హల్లెలూయా. ఏంటమ్మా అది? ఆయన స్వరం. ఇప్పుడు మోషే అక్కడ చూశాడా, విన్నాడా? విన్నాడు. ఎవరిది విన్నాడు? దేవుని స్వరాన్ని విన్నాడు. ఇప్పుడు నా దేవుని స్వరం నీకు ఎలా కనపడాలి? హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాం మీకు అర్థం అవటం కోసం. అదే కీర్తనల గ్రంథంలో 104:4 ఒక మాట రాయబడి ఉంటుంది. వాయువులను తనకు దూతలుగాను, చాలమ్మా, అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగా చేసుకున్నాడు. ఎవరు? దేవుడు. దావీదు భక్తుడు ఆయన అనుభవాన్ని మాట్లాడుతున్నాడు. దావీదు భక్తుడు ఆయన అనుభవాన్ని మాట్లాడుతూ చెప్తున్నాడు. ఏమని తెలుసా? అగ్నిజ్వాలని ఎలా చేసుకున్నాడంటే ఆయన, ఇప్పుడు దేవుని స్వరము వస్తుందంటే ఎవరు వస్తున్నారు? ఆయన పరిచారకులు వస్తున్నారు. ఇప్పుడు ఆయన స్వరమునకి అగ్ని అనే పరిచారకులు వచ్చి నిలబడుతున్నారు. ఆమేన్. అమ్మ, నా మాట అర్థమైందా? చాలా అద్భుతమైన మర్మం అమ్మ. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎవరు నిలబడుతున్నారు? అగ్ని అనే పరిచారకులు వచ్చి నిలబడుతున్నారు. మోషేతో మండుచున్న పొదలో మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరము వినపడుతుంటే అగ్ని అనే పరిచారకులు వచ్చి నిలబడుతున్నారు. ఈ దినమున ఈ వర్తమానము నీకు వినపడుతుందంటే ఆయన పరిచారకుడు, అల్పుడు ఆయన సేవకుడి నోట అగ్నిని వెదజల్లుతున్నాడు ఆయన. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన సేవకుడి నోట ఏమొస్తుంది? స్వరం వస్తుంది. ఏమొస్తుంది? అది మీకు ఎలా కనపడాలి? హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలి, దేవుని స్వరము ఎలా కనపడాలి? అగ్ని మనకి ఎలా వినపడాలి? హల్లెలూయా. సరే, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మీకు అర్థమవుతుందని ఆ మాటలు మీకు? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అగ్ని ఆయనకి ఏమైంది? పరిచారకులు. ఆయన పరిచారకులు ఎవరు? ఆయన సేవకులు. ఆయన సేవలు ఎదుట ఆయనపై నమ్మిక కలిగిన ప్రతి ఒక్కరూ అగ్ని వంటి వారు. ఆమేన్, ఆమేన్. అయితే అగ్ని ఎవరు? హల్లెలూయా. ఎవరు? దేవుని స్వరము. దేవుని స్వరం ఏంటి? అగ్ని. మీకు అర్థమవుతుంది ఆ మాట? సో ఇప్పుడు ఆ అగ్నిని కొద్దిసేపు అలా చూద్దాం. ఆ అగ్నిని ఆయన ఎవరికి ఇస్తున్నాడో కొద్దిసేపు చూద్దాం. రైట్? ఇప్పుడు అర్థమైందా? ఈ అగ్ని ఏంటి? దేవుని స్వరం ఏంటి? అగ్ని. ఓకే, ఇది ఎవరికి ఇస్తున్నాడో మనం కొద్దిసేపు చూద్దాం. అదే విధంగా మనం చూస్తే మనందరికీ తెలుసు, నిజానికి
బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మం ఇస్తుంటాడు. బాప్తిస్మం ఇస్తూ ఒక మాట అంటాడు 3:11 ఏమని తెలుసా? నేను నీటిలో బాప్తిస్మం ఇస్తున్నాను. అవునమ్మా? ఒకసారి 3:11. ఎస్. మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం. చాలమ్మా. ఇప్పుడు చూడండి, ఒక అగ్ని ఇంకొక అగ్నిని ఇక్కడ పరిచయం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక స్వరము ఇంకొక స్వరము గురించి తెలియజేస్తుంది. నా మాట మీకు అర్థమవుతుందా? బాప్తిస్మం ఇచ్చి యోహాను, నేను నీటిలో బాప్తిస్మం ఇచ్చాను, నా వెనుక వచ్చేవాడు ఎలా ఇస్తాడు? హల్లెలూయా. అర్థమవుతుందా? నా వెనక వచ్చేవాడు ఎలా ఇస్తాడంట? అగ్నితో బాప్తిస్మం ఇస్తున్నాడు. ఎవరితో ఇస్తున్నాడు? ఇప్పుడు బాప్తిస్మము పొందిన నీవు దేనిలో పొందావు? అబ్బా, పెద్దగా చెప్పండి అమ్మా, పెద్దగా చెప్పండి అమ్మా. ఇప్పుడు నా మాట మీకు అర్థమవుతుందా? తండ్రి అయిన దేవుడు ఏమై ఉన్నాడు? అగ్ని. ఆయన స్వరము అగ్ని. అగ్ని ఆయన స్వరము. ఆయన స్వరము అగ్ని. ఆ అగ్ని ఆయన స్వరము. ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసు? ఇక్కడ ఏం చెప్తున్నాడు చెప్పాలి? ఆయన దూత ద్వారా చెప్తున్నాడు. అవునా కదా? బాప్తిజం ఇచ్చి యోహాను ద్వారా చెప్తున్నాడు, నా వెనుక వచ్చేవాడు ఏమిస్తాడంట? అగ్నితో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాడు. ఇప్పుడు అగ్నిలో బాప్తిస్మం ఇచ్చుచున్నాడంటే ఆయన ఎవరు? హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామని కనపరుద్దాం. అర్థమైంది నా మాట? ఇప్పుడు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు అగ్నితో బాప్తిస్మం ఇస్తున్నాడంటే ఎవరు ఇస్తున్నారు బాప్తిస్మం? అగ్నే బాప్తిస్మం ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ బాప్తిస్మము పొందిన నువ్వు దేనిలో తీసుకున్నావు? అగ్నిలో తీసుకున్నావు. హల్లెలూయా. ఇంతవరకు నీకు క్లారిటీ వచ్చిందా? ఇంతవరకు నీకు క్లారిటీ? మొదట దేవుని మాటకి దేవుని స్వరానికి వ్యత్యాసం మనకు అర్థమైంది. అవునా? దాని తర్వాత దేవుని స్వరము విని బ్రతకగలమా లేదా అనేది మనకు అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఆ అగ్ని ఏంటో మనం చూస్తున్నాం. ఆ యొక్క స్వరానికి పోల్చబడిన ఆ అగ్నిని మనం చూస్తే అక్కడ మనం గమనిస్తున్నాం, మోషే దించినది అగ్నినా స్వరాన్న? ఆమెన్, ఆమెన్, ఆమెన్. అదేవిధంగా ఏలియా దించింది. మోషే విన్నది స్వరాన్న అగ్నినా? హల్లెలూయా. కానీ ఆ స్వరం మనకు ఎలా కనపడుతుంది? అగ్ని వలె కనపడుతుంది. ఇక్కడ చూడండి, అదే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి పౌలు భక్తుడు ఒక మాట అంటాడు. 1 పేతురు పత్రిక చూడమ్మా ఒకసారి. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక, 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి 1వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ప్రభు అయిన యేసు తన ప్రభావమును, చదువమ్మా అదేనా? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు. ఫస్ట్ తెస్సలోనియన్స్ కదా అది? సెకండ్ తెస్సలోనియన్స్ చదవమ్మా. 1:6 చదువు. అదే తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా. ఎవరి గురించి చెప్తున్నాడు అమ్మ? అందరు నాకెళ్ళి చూడాలి. ఎవరి గురించి చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? ఎవరి గురించి చెప్తున్నారు? పౌలు భక్తుడు ఎవరి గురించి చెప్తున్నాడు? యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ప్రత్యక్షమవుతున్నాడు? ఎవరికి? మనకేనా? మనకే దూతలకే? దూతలకి కూడా ఆయన ఎలా ప్రత్యక్షమవుతున్నాడు? అగ్ని జ్వాలల్లోనే. ఆయన ఏ నరుడు కాదు, ఏ దూత కూడా చూడలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నిజానికి మనం గమనిస్తే
ఆయన స్వరమును వినలేం. అర్థమవుతుందా? ఆ స్వరమును వినలేని భీకరమైన గంభీరమైన ఆ యొక్క స్వరము, అగ్నితో పోల్చబడుతున్న ఆ స్వరము, దహించి వేసే ఆ స్వరము, దాని గురించి దేవుడు ఒక ఆలోచన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు తెలుసా? దేవుడి దినాన మర్మయుక్తంగా చెప్తున్న మాట ఏంటో తెలుసా నీకు? దేవుడు ఒక మాట చెప్తాడు. యెషయా భక్తుడితో ఒక మాట అంటాడు ఆయన. యెషయా గ్రంథం 30:30లో ఒక మాట అంటాడు. యెహోవా తన ప్రభావము గల స్వరమును ఏమంటున్నాడు? అమ్మా అందరు నాకెళ్ళి చూడాలి. ఏమంటున్నాడు? అమ్మా అందరు నాకెళ్ళి చూడాలి. యెహోవా తన ప్రభావము గల స్వరమును. మరి నీకు వినపడిందా? చెప్పరేంటమ్మా? ఆయన ఏమంటున్నాడు? వినిపిస్తానంటున్నాడా, వినిపించనంటున్నాడా? ఎప్పుడు చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు? సారీ, చెప్పాలి. ఏం చెప్తున్నాడు? తన ప్రభావము గల స్వరమును వినిపించును. మోషేకి వినిపించాడా? వినిపించాడా లేదా? ఏలియాకి కనిపించాడా లేదా? అంటే ఆయన స్వరముని మోషేకి ఏలియాకేనా నీకు నాకు ఇవ్వడా? హల్లెలూయా, హల్లెలూయా. నీకు నాకు ఆ స్వరం వినపడదా? అమ్మా నా మాట అర్థమవుతుందా? నీకు నాకు ఆ స్వరం వినపడదా? మనము ఏలియా వంటి మనుషులము కాదా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. తన ప్రభావము గల స్వరమును వినిపించును అని అంటూ దాని కిందనే రాయబడి ఉంది. దహించు జ్వాలతోనూ పెళపెళయను గాలివాన వడగండ్లతోనూ తన బాగు వాలుట జనులకు ఏం చేస్తాడంట? దహించు జ్వాలతో. ఇక్కడ కూడా చూసారా ఆయన స్వరాన్ని ఎలా చూపిస్తానంటున్నాడు? దహించు జ్వాలతో. హల్లెలూయా. ఇప్పుడు ఆయన స్వరం ఏంటి? ఆ అగ్ని ఏంటి? ఆయన స్వరం ఏంటి? ఆ అగ్ని ఏంటి? అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఆయన ఏమన్నాడు? యెహోవా తన ప్రభావము గల స్వరమును వినిపించును, దహించు జ్వాలతోనూ తన బాహు వాలుట జనులకు చూపించును. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? చెప్పాలి. 2 విషయాలు అక్కడ చెప్పాడు. ఒకటి ఏమన్నాడు? వినిపిస్తానన్నాడు. 2 చూపిస్తానంటున్నాడు. అర్థమవుతుందా? మోషే దగ్గర దేవుడు ఏం చేశాడు? ఏలియా దగ్గర చూపించాడు. కానీ నా విషయంలో 2 కలిపి చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు? యెహోవా తన ప్రభావము గల స్వరమును వినిపించును, ఆయన తన బాహు వాలుట జనులకు చూపించును. ఆ బాహు అంటే ఏంటి తెలుసా? శక్తి, హిస్ పొటెన్షియాలిటీ, హిస్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా. ఆ యొక్క శక్తి నీకు చూపిస్తానంటున్నాడు, నీకు వినిపిస్తానంటున్నాడు. ఆర్ యు రెడీ? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన స్వరాన్ని వినాలా లేదా మనం? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి ఆ శక్తి ఏం చెప్తున్నాడు ఆయన? 1 చూపిస్తానంటున్నాడు, 2 వినిపిస్తానంటున్నాడు. ఎవరి స్వరాన్ని? దేవుని స్వరాన్ని. రైట్. ఇప్పుడు మోషే ఆయన స్వరం విన్నాడా? ఏం చేశాడు? చెప్పండి అమ్మా. ఏం చేశాడు? వచ్చి చెప్పాడు. హల్లెలూయా. విన్నది ఏం చేశాడు? ఇజ్రాయేలీలకి చెప్పాడు వచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ స్వరాన్ని నువ్వు విని చెప్పటానికి సిద్ధమేనా? హల్లెలూయా, హల్లెలూయా. సో ఆనాడు యెషయా భక్తుడితో మాట్లాడిన మాట, యెహోవా తన ప్రభావము గల స్వరమును వినిపించును, దహించు జ్వాలలతో పెళపెళయను గాలివాన వడగండ్లతో తన బాహు వాలుట జనులకి చూపించును. హల్లెలూయా. ఆయన చూపించాడు, ఆయన చూపించాడు, వినిపించాడు. ఎలాగో తెలుసా? అపోస్తుల కార్యం అక్కడికి రామ 2వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 3వ వచనం. మరియు అగ్ని
మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. ఏంటంట? వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. అమ్మా అక్కడ ఏమన్నాడు? తన బాహువు వ్రాలుట. ఏమన్నాడు? తన బాహువు వ్రాలుట జనులకు చూపిస్తానన్నాడు. ఇక్కడ చూసావా లేదా? హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? అక్కడ దేవుడు ఏమన్నాడు? తన బాహు వాలుట నేను జనులకు చూపిస్తానన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి అగ్ని జ్వాలల వంటి నాలుకలు. అంటే ఏంటది? అగ్ని ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే అది ఆయన స్వరం. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు చెప్పాలి? అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమయ్యారు. అవునా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమై వెళ్ళిపోతూ 40 దినాలు అందరికీ కనపరుచుకొని, అవునా, లూకా గ్రంథంలో రాయబడి ఉంటుంది. 40 దినాలు అందరికీ కనపరుచుకొని ఆ పెంతెకోస్తు పండుగ దినము వరకు వారు వేచి చూశారు. ఆయన వెళ్ళిపోతే ఒక మాట అంటాడు, నా వెనుక ఒక ఆదరణకర్త వస్తున్నాడు. నేను వెళ్ళిన తర్వాత ఒక ఆదరణకర్త వస్తాడు. ఆ ఆదరణకర్త మీకు శక్తినిస్తాడు అంటాడు. హల్లెలూయా. నీ బ్రతుకులో ఉన్న శ్రమలకి కష్టాలకి కూడా ఆ ఆదరణకర్తను నువ్వు ఆహ్వానించాలా? ఆమేన్. ఆ ఆదరణకర్త నీకు ఎప్పుడైతే నీ బ్రతుకులను ఏలుబడి చేస్తాడో నీకు ఒక శక్తి వస్తుంది. ఆ శక్తే వాక్శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్శక్తి ఏంటో తెలుసా? దేవుని స్వరమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసారా 2:3 ఏమనుంది? యాక్ట్స్ చాప్టర్ 2 and verse 3లో అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి. ఫస్ట్ ఏమైంది? వారికి కనబడుతుంది. మోషే ఎలాగ చూశాడో, ఏలియా ఎలాంటి దర్శనాన్ని చూశాడో అలాంటి దర్శనాన్ని చూస్తున్న వారు ఎవరు? ఆయన శిష్యులు. హల్లెలూయా. నీలాగా నాలాగా మనుషులే. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? నీ వలే నా వలే మనుషులే. ఏలియా మన వంటి మనుషుడు కాదా అని ధ్యానించుకున్న రీతిగా ఆయన అనుసరిస్తున్న 11 మంది శిష్యులు ఉన్నారు. ఇంచుమించుగా ఆయన అనుసరిస్తున్న వారు 120 మంది ఉన్నారని అక్కడ లేఖనం రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అవునా? అపోస్తల కార్యంలో పైన రాయబడి ఉంటుంది 120 మంది ఉన్నారని రాయబడి ఉంటుంది 1లో. ఆ తర్వాత మీరు అది ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి. ఆ విధంగా ఆలోచన చేస్తే ఇప్పుడు చూడండి, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించినట్టుగా కనబడి ఒక్కొక్కని మీద ఏమైందంట? వ్రాలగా. ఆయన యెషయా గ్రంథంలో ఏమన్నాడు? బాహువు వ్రాలుట జనులకు చూపిస్తానన్నాడు. అదే బాహువు ఇక్కడ నీ మీద వ్రాలుతుంది ఇది నాన్న. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే ఆ బాహువు వ్రాలుట ఆయన చూపించాడో అప్పుడు ఏం జరిగింది? 4వ వచనం చదవమ్మా. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అన్య భాషలతో. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా అక్కడున్న 120 మంది ఏం పొందుకున్నారు? నా మాట మీకు అర్థమవుతుందా? అక్కడున్న 120 మంది ఏం పొందుకున్నారు? ఆయన స్వరాన్ని పొందుకున్నారమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందన్నమాట. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్టుగా కనబడి. అగ్ని ఏంటి? మీకు ఆరంభం నుంచి నేను చెప్తుంది అదే, అందుకే చాలా క్లియర్గా వినమనేది. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్టుగా కనబడి అంటే వాళ్ళు ఏం పొందుకున్నారు? అక్కడ వారు దేన్ని చూస్తున్నారు? ఆయన స్వరాన్ని చూస్తున్నారు. ఏలియా ఏ స్వరాన్ని అయితే చూశాడో ఆకాశం నుండి అగ్ని దిగుటము, ఆయన సమాధానాన్ని, ఆయన స్వరాన్ని ఏలియా ఎలాగైతే చూశారో ఆయనను అనుసరిస్తున్న 120 మంది చూస్తున్నారు. అర్థమైందా? దేన్ని పొందుకున్నారు? హల్లెలూయా. ఆ స్వరాన్ని పొందుకున్న తరువాత ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఆమేన్.
ఎప్పుడైతే ఆ స్వరాన్ని నువ్వు పొందుకుంటావో అప్పుడు పరిశుద్ధాత్మని సంపూర్ణంగా నీ బ్రతుకులోకి ఏలుబడి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వరముకున్న ప్రాధాన్యత అది. ఆ స్వరం ఏంటో తెలుసా? నిజానికి దేవుని స్వరము ఒక గంభీరమైన స్వరము, ప్రచండమైన స్వరము, ఒక భీకరమైన స్వరము. తన ప్రభావమును నీకు చూపిస్తానన్నాడు. ఆ ప్రభావమును తన ప్రభావమును తగ్గించుకొని ఏమన్నాడు? ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని? తన్ను తాను రిక్తుడిగా చేసుకొని తన ప్రభావమును చెప్పమ్మా తన్ను తాను తగ్గించుకొనిను అంటే తన ప్రభావమును తగ్గించుకున్నాడు నీకోసము. ఆయన స్వరము పలికితేనే ఆ యొక్క కొండలు అదిరిపోతాయి. ఆ స్వరము పలికితేనే నిజానికి మనకి కీర్తనలు 29:7 రాయబడి ఉంటుంది. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయును. అదే దానిపైన కూడా యెహోవా స్వరము దేవదారు మ్రానులను విరగకొట్టునని రాయబడి ఉంటుంది. అంత భీకరమైన స్వరము ఈ దినమున ఆయన నీ నోట ఉంచాడు. హల్లెలూయా. ఆ నోట ఉంచిన స్వరం ఏంటో తెలుసా? అన్య భాషలు. గట్టి చప్పట్లు కూడా దేవుని నామని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన స్వరము ఎక్కడుంది? ఆ అగ్ని ఎక్కడుంది? నీలో నాలోనే ఉంది. హల్లెలూయా. ఆ స్వరం ఎక్కడుంది? నీలోను నాలోనే ఉంది. అమ్మా అర్థమైందా? అర్థమవుతుందా నా మాటలు? ఆ స్వరం ఎక్కడుంది? మనలోనే ఉంది. తన ప్రభావమును తగ్గించుకొని ఒక భాషలోనికి నడిపించబడ్డాడు ఆయన. ఏమైందంట? ఆ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడిన అగ్ని జ్వాలలు అంటే ఏంటి? ఆయన స్వరము. హల్లెలూయా. ఆయన స్వరము ఎవరి మీదకి దిగొచ్చింది? ఇప్పుడు అక్కడ ఉన్న 120 మంది మీదకి దిగొచ్చింది. అదే స్వరము నీ బ్రతుకులోకి దిగి వచ్చినదా? అదే స్వరము నీ జీవితాన్ని ఏలుబడి చేస్తుందా? అదే స్వరముని నీవు ఉచ్చరిస్తున్నావా? నీ నోట ఉన్నది దేవుని స్వరమేనని నీకు తెలుసా? అయితే పలకటం ఆరంభించు. హల్లెలూయా. అందుకే 1 Corinthians chapter 14:2 అంటాడు ఒక మాట. chapter 14:2 ఏమనుంది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:2 ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడను గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. చాలమ్మా. మీకు చాలా మందికి చాలా పలు రకాల డౌట్లు ఉండొచ్చు. అన్య భాషలు ఏంటి అని. దాని గురించి నేను ఒక సమయంలో మెసేజ్ చెప్పాను, గుర్తుందా? ఆ రోజు మన చర్చ అందరికీ అర్థమైపోయి ఉండొచ్చు మోస్ట్లీ. అవునా? అవునా కదా? సో అన్య భాషల గురించి రకరకాల కామెంటరీస్ రావచ్చు, వ్యంగ్యంగా మాట్లాడుకోవచ్చు, అది నీకు అనవసరం. కానీ ఆ అన్య భాషల స్వరము ఎవరిది? దేవుని స్వరము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ బ్రతుకులో కార్యము నెరవేరాలంటే ఆయన స్వరముతో మాట్లాడటం ఆరంభించు. ఆమేన్. ఇప్పుడు ఆయన స్వరం ఎక్కడుంది చెప్పాలి? ఎక్కడుంది? నీలోను నాలోను ఆయన స్వరముని ఇనుమడింప చేశాడు, ఐక్యము చేశాడు. ఆయన స్వరముతో నీవు ఎలుగెత్తి ప్రార్థన చేసి దేవుని గనక మొరపెట్టినట్లయితే నీ బ్రతుకులో కార్యములు అలా జరిగిపోతాయి. నీ బ్రతుకులో కార్యములు ఏ అవధులు లేని విధముగా అత్యద్భుతమైన కార్యములు నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరంభములో దావీదు భక్తుడు అంటాడు, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగా కార్యము స్థిరపరచను. ఇంతకాలము నీ యొక్క సమస్యను నువ్వు ఆజ్ఞాపించలేదేమో. దేవుని స్వరమెత్తి నువ్వు ఇకనైనా గ్రహించి నువ్వు ఆజ్ఞాపించడం ఆరంభించు. ఆ స్వరమును బట్టి నీకు సమస్తము లోబడతాయి. ఆమేన్. ఎందుకో తెలుసా? నువ్వు ఎవరి స్వరముతో మాట్లాడుతున్నావు? దేవుని స్వరముతో మాట్లాడుతున్నావు. ఎక్కడుంది ఆ దేవుని స్వరము? ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మలో పాలు పంపులు పొంది బాప్తిస్మము పొందుకొని అగ్నిలో బాప్తిస్మము పొందుకున్నావో, ఆత్మవశుడుగా మార్చబడ్డావో, దేవుడు నీ బ్రతుకుని ఏలుబడి చేసి అన్య భాషల వరమును నీకు అనుగ్రహించాడు. హల్లెలూయా,
హల్లెలూయా. ఆ వాక్శక్తి నీకు అనుగ్రహించిన కొలది అన్య భాషలతో నీవు మాట్లాడగలుగుతావు. ఆ అన్య భాషలు ఏంటి? దేవుని స్వరము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలి, ఎవరు? అన్య భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడువాడు, సాక్షాత్తు దేవునితో మాట్లాడువాడు. ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో చెప్తారు, ఎవరో ఏదో వేరే సంఘము వాళ్ళు, వేరే డినామినేషన్ వారు ఇలా చెప్పారు అలా చెప్పారని నువ్వు అనుకుంటున్నావేమో. హల్లెలూయా. నీ బ్రతుకు నీదే. నీ బ్రతుకుని ఎవడు బాగు చేయలేడు, నీ బ్రతుకుని ఎవడు సరి చేయలేడు. నీ బ్రతుకుని సరి చేయగలిగేది ఆయన స్వరం ఒక్కటే. నీ బ్రతుకుని మార్చగలిగేది ఆ స్వరం ఒక్కటే. ఇప్పటికీ అన్య భాషల అనుభవం లేకపోతే దేవుని మొరపెట్టు. ఖచ్చితముగా ఆయన స్వరమును నీ జీవితంలో మిళితము చేసి నీ స్వరముతో ఐక్యపరచి నీకు ఆయన వాక్శక్తిని అనుగ్రహిస్తాడు. ఇప్పటికీ నిస్సందేహము లేకుండా దేవుని సన్నిధిలో కనుక ఆయన స్వరాన్ని విని కనుగొని నీవు ఆయనపై ఆధారపడి పలకటం ఆరంభిస్తావు, నీ జీవితంలో ఏ కార్యములు కూడా జరగక మానవు. నీ బ్రతుకులో కార్యము నెరవేరాలంటే ఆయన స్వరముతో మాట్లాడు, కానీ నీ స్వరముతో కాదు. ఇంతకాలం నీ స్వరముతో నువ్వు ఆజ్ఞాపించావు, ఏం సాధించావు? ఏం సాధించావు? నీ స్వరముతో ప్రార్థన చేసి ఏం సాధించావు నువ్వు? బట్ ఆయన స్వరముతో ప్రార్థన చేయి. ఇప్పుడు చెప్పాలి, అగ్ని ఏంటి? దేవుని స్వరం. దేవుని స్వరం ఏంటి? ఇప్పుడు ఆ దేవుని స్వరం ఎక్కడుంది? మనలోనే ఉంది. హల్లెలూయా. ఇప్పుడు నీ జీవితంలో ఒక కార్యము నెరవేరాలంటే ఏ స్వరముతో నువ్వు ఆజ్ఞాపించాలి? ఏ స్వరముతో? దేవుని స్వరముతో. దేవుని స్వరం ఏంటి? అన్య భాషలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అన్య భాషలతో నువ్వు గనక ఆజ్ఞాపిస్తే సమస్త కార్యములు నీకు లోబడటము నువ్వు చూస్తావు. నీ బ్రతుకు పైన నీకు గెలుపు పొందుకోవటం నువ్వు చూస్తావు. ఇప్పటికీ ఆ అనుభవం లేదా? ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. అక్కడ కూర్చున్న 120 మంది ప్రార్థన చేశారు. ఆ మేడగది అనుభవము అక్కడ ఉన్న 120 మందికి దేవుడిచ్చాడు. భక్తుడైన లూకా ఆ మాట ఎందుకు రాశాడు? నిజానికి అపోస్తుల కార్యం రాసింది పౌలు కాదు, భక్తుడైన లూకా రాశాడు. తెలుసా? నిజానికి నేనంటాను, ఒక గెలిచిన వ్యక్తిని నువ్వు అనుసరించాలంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఇంటర్వ్యూ తీసుకుందాం, ఒక బాగా డబ్బున్న వ్యక్తి దగ్గర ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు నీకు ఒక ఫోకస్ ఉంటుంది కదా. అతను ఏం చెప్తున్నాడు దాన్ని మనం అనుసరించాలని ఆలోచన చేస్తావా లేదా? ఎందుకు అనుసరిస్తున్నావు? ఎందుకు అనుసరిస్తున్నావు? గెలిచినవాడు కనుక. ఎవరు? గెలిచినవాడు కనుక. నిజానికి నేనంటాను, చాలా అద్భుతమైన అంశం ఇది. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక గురువుగా ఉన్నారు. నా మాట అనండి క్లియర్గా, అవునా? యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడున్న ఆ 11 మంది శిష్యులు, అంటే ఇస్కరియోతు యోధ చనిపోయాడు కాబట్టి ఆ 11 మంది శిష్యులకు ఆయన ఏమై ఉన్నాడు? గురువుగారు బ్రతుకున్న కాలంలో అద్భుతాలు చేశాడు. ఎలాంటి అద్భుతాలు? కనీ విని ఎరుగని అద్భుతాలు చేశారు. మునిపెన్నడు చూడని అద్భుతాలు చేశాడు. చూడని వారు చూస్తున్నారు. మరణము సైతం ఆయనకి లోబడింది. మరణమా నీ ముళ్ళెక్కడా అని మరణాన్ని విరిచేశాడు. మరణాన్ని విరిచేసిన గురువు నాకు తోడై ఉన్నాడు అని అతిశయముతో ఉన్నారు శిష్యులు. ఆయన చెప్పాడు, నేను వెళ్ళిపోతానని కూడా చెప్పాడు. అలాంటి శిష్యులకు ఆయన వెళ్ళిపోవటం చూశారు. ఆ వెళ్ళిపోతే ఆయన 40 దినాలు కనపడి వాళ్ళని ధైర్యపరిచి వెళుతున్నప్పుడు చెప్తాడు ఒక మాట, నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తని పంపిస్తాను. ఆదరణకర్త వస్తాడు. ఆయన వచ్చే వరకు మీరు వేచి చూడండి. పెంతెకొస్తు దినమున మీరు ఆ అనుభవంలోకి మీరు నడిపించబడతారని దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అదే అనుభవంలో లూకా ఉన్నాడా లేదా? అన్య భాషలతో లూకా మాట్లాడా లేదా? హల్లెలూయా. పేతురులు అన్య భాషలతో మాట్లాడా లేదా? హల్లెలూయా. ఆ 120 మంది ఆనాడు మాట్లాడిన అన్య భాషలు ఆరంభించి పునాది వేయబడినది. ఈ దినమున కొన్ని కోట్ల మంది అన్య భాషల్లో మాట్లాడుతున్నారు. అప్పుడు వేయబడిన పునాది నేటికి ఆగలేదు. ప్రచండమైన సువార్త ప్రపంచము నలుదిక్కులకి వ్యాపించింది. తెలుసా? హల్లెలూయా.
నీ బ్రతుకులో కూడా కార్యము నెరవేరాలంటే గెలిచిన వ్యక్తిగా మాట్లాడుతున్నాడు లూకా. వైద్యుడైన లూకా నిజానికి యూదుడు కాదు, తెలుసా మీకు ఆ విషయం? అతను యూదుడు కాదు, అన్యుడు. లూకా అన్యుడు. కానీ నా దేవుడు అన్యుడైన లూకాని పిలిచి 2 పత్రికలు రాయించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ లూకా మాట్లాడుతున్న మాట ఇప్పుడు దేవుని స్వరం ఏంటంట? హల్లెలూయా. అగ్ని ఏంటి? దేవుని స్వరం. ఆ స్వరం ఎక్కడుంది? హల్లెలూయా, నీలోనే ఉంది. దేవుని స్వరముతో గనక నువ్వు ఆజ్ఞాపిస్తే సమస్త స్థితిగతులు నీకు లోబడతాయి. ఈ దినమును ఆరంభించు. అన్య భాషలతో ప్రార్థన చేయి. నిజానికి అన్య భాషలతో ప్రార్థన చేస్తే నువ్వు పొందుకోలేనిది ఏది ఉండదు, నీకు లొంగనిది ఏది ఉండదు. ఆ అనుభవం గనక లేకపోతే ప్రార్థన చేయి. ఆనాడు 120 మంది ఆయన పైన నమ్మికతో విశ్వాసముతో మేడగదిలో ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసిన దాన్ని బట్టి వారికి ఆయన స్వరాన్ని అనుగ్రహించి వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడిన పిదప వారికి వాక్శక్తి అనుగ్రహించబడింది. నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణుడవై ఆత్మవశుడవై నడిపించబడితే నిజముగా నీకు రావాల్సింది ఏ శక్తో తెలుసా? వాక్శక్తి రావాలి. ఆ వాక్శక్తి నీ జీవితంలో ప్రతి స్థితిగతులను శాసించాలని జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడిచ్చేది కండలు కాదు, వాక్శక్తి. ఏమిస్తాడు? కండలు కాదు, వాక్శక్తి ఇస్తాడు. ఆ వాక్శక్తే దేవుని స్వరమై ఉన్నది. దేవుని స్వరముతో నువ్వు శాసిస్తే సమస్తము నీకు లోబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, అదే స్వరము, ఆ స్వరమును నువ్వు అనుసరిస్తే, ఆ స్వరమును నువ్వు అనుసరిస్తే నీ బ్రతుకులో ఏం జరగబోతుందో నెక్స్ట్ వీక్ ధ్యానిద్దాం. రైట్? దేవుడి యొక్క క్లుప్త వివరణ మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.